హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఇంత పొద్దున్నే మీ ముందుకు ఎందుకు? జస్ట్ ఇప్పుడే ఓజీ చూసొచ్చానండి. మరి బెనిఫిట్ షో చూసిన ఆనందం మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. మీరు సినిమాకి 10 నిమిషాలు లేటుగా వెళ్ళండి, 20 నిమిషాలకు వెళ్ళండి, అరగంటకి వెళ్ళండి, 45 నిమిషాలకు వెళ్ళండి, గంటకి వెళ్ళండి, గంటన్నరకు వెళ్ళండి, 2 గంటలకు వెళ్ళండి, ఒక సీన్లో వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళినా ఈ సీనే ఓజీ ఎంట్రన్స్ ఏమో అనిపించేంత అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు. దాదా క్యారెక్టరు ప్రకాష్ రాజ్ గారు బాగా చేస్తారు అని చెప్పకూడదు, అది అందరికీ తెలిసిన విషయమే. గీతా క్యారెక్టరైజేషన్ సూపర్ ఉందండి. విలన్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయండి. యంగ్ విలన్స్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్లో ఏ విలన్ ఎందుకు వచ్చేస్తున్నాడు, ఏ విలన్ ఎవరో తెలియలేదండి, అంతమంది విలన్స్ ఉన్నారు. హీరోయిన్ నార్మల్ క్యారెక్టరు. అర్జున్ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. అలా చివరి వరకు ఒక క్యారెక్టర్ ఉంటూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పరివర్తన చెంది హీరోకి హెల్ప్ చేస్తారు. ఓకే, భార్య చనిపోతుంది, బిడ్డని కిడ్నాప్ చేస్తారు. అంతా సహజమైన స్టోరీ, ఎప్పుడు వినే స్టోరీ, కానీ కొత్తగా చూపించారు. సీన్స్ అనడానికి మాత్రం బాగుంది. ఎందుకంటే ఇంత అర్ధరాత్రి 1 గంటకు సినిమాకి వెళ్ళినా నిద్ర రాలేదండి, ఏమవుతుందని. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తారు. ఇది వెరైటీ స్టోరీ, అందరూ చాలా బాగా చెప్పారు. ఓజీ 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 అంటున్నారు, ఏంటా అని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంటర్వెల్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ స్టోరీ అర్థమైపోయిందండి. కానీ అర్థం కానిది ఏంటంటే దాదా గ్యాంగ్ ఎవరు, అవతల విలన్ గ్యాంగ్ ఎవరు, వీళ్ళందరూ అయితే నాకు తెలియలేదండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఎవరో తెలియక అందరూ ఒకలాగా అనిపించారు. ఎవరిని చంపుకుంటున్నారో అయితే నాకు అర్థం కాలేదు. కానీ ఓజీ గారి స్టైల్, పవన్ కళ్యాణ్ గారి స్టైలే కదండి, ఆ స్టైల్ నచ్చింది. ఆయన పేరు తగ్గడు గంభీరంగా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అలాగే ఉన్నారండి. భార్య చనిపోయినప్పుడు, పాపను ఎత్తుకెళ్ళినప్పుడు, బొంబాయి తగలబడిపోతున్నప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్లో అన్నా గంభీరంగా ఉండి సినిమా అంతా అలాగే ఉన్నారండి. సినిమాలో ఉన్న అన్నిటికీ మించి వెరైటీ అనిపించింది పవన్ గారు మాట్లాడిన జపనీస్ లాంగ్వేజ్. ఆకుండా అనర్గళంగా ఆయన అలా మాట్లాడడం చాలా బాగుందండి. మొత్తానికి బయటకు వచ్చాకైతే సినిమా బాగానే ఉంది అనిపించింది. ఎందుకంటే నిద్ర రాలేదు కదండి, పట్టుగానే ఉంది సినిమా, ఏమవుతుందని. కానీ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ కేరింతలు, అరుపులు, కేకలు, గుండెల్లో ఒక తెలియని ఆతృత సెకండ్ హాఫ్ వచ్చేసరికి దడదడగా మారిందండి. మొత్తానికి సినిమా బాగుందండి, ఒకసారి చూడవలసిందే.